సీతారామయ్య గారు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి 2019 తర్వాత అధికారం ఇస్తే అద్భుతంగా చేస్తారు. అంటే 33,000 ఎకరాలు సేకరించి శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు నిజాయితీగా ఇంత కూడా అవినీతి లేకుండా ఒక బంగారు పళ్ళెలో పెట్టి 33,000 ఎకరాలు ఇచ్చి పరిపాలన చేసుకో బ్రదర్ అని ఇస్తే ప్రజావేదికతో కూల్చడం మొదలుపెట్టి ఎన్ని చెత్త పనులు చేయాలో అంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనాడు. ఒక మద్యం మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా ఇవన్నీ చేసుకుంటా పోతా చివరికి ఇంకన్నా ఆపుతాడు అనుకుంటే మళ్ళీ ఈ వారం క్రితం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒకటి కొత్తది పట్టుకొచ్చాడు. వెళ్ళే ముందు 20 రోజుల ముందు కూడా నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది ఏ విధంగా వ్యక్తులకి మంచి జరుగుతుంది? ఏదైనా ఒక పని చేస్తే 10 మందికి అది ఉపయోగపడాలి. ఇక్కడ ఏమి గొడవలు ఉన్నాయి? ల్యాండ్ టైటిల్స్ ఎక్కడన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఎక్కడో ఒకటి అలా ఉంటాయి. సమాజంలో 99% ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉండవు గొడవలు ఉన్నట్టు. మీ రాయలసీమ ఏరియాలో అక్కడ ఏమైనా ఉన్నాయో కానీ ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడ గొడవలు ఉండవు ల్యాండ్ టైటిల్స్. దీనికి అంటే లోకల్గా గవర్నమెంట్ అధికారులు నిర్ణయిస్తారంట. ఏదన్నా ఇష్యూ వస్తే వాళ్ళనే అప్పీల్ చేసుకోవాలంట. అప్పీల్ చేసుకుంటే వాళ్ళని చూసి చేస్తారంట. ఎవరికి అప్పీల్ చేయాలి? ఇప్పుడు కొంచెంటే ఇక లాయర్స్ చదువుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల మనం కొత్త లాయర్లు జడ్జిలు వస్తారు. ఎవరు వస్తారో తెలుసా? ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జోన్ 1 అప్పచెబుతారేమో, జోన్ 2 అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి జోన్ 2 అని చెప్పేటప్పుడు విజయసాయి రెడ్డి, ఇక వీళ్ళని మనం జడ్జిలుగా తీసుకొని మన మీదే కేసులు పెట్టి ఆ ల్యాండ్స్ అన్నిటికీ కూడా కిరికిరి పెట్టి ఈ విధంగా చేయాలనుకుంటా ఉన్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఇంకొక 10-20 రోజుల్లో ఇవన్నీ గవర్నమెంట్ తప్పనిసరిగా పోతుంది. వచ్చిన తర్వాత దీన్ని తీసేస్తాం. అందుకే కొద్దిగా బాధాకరమైనా కూడా అంత బాధపడతలేదు. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది ఉండదులే ఇంకో 20 రోజులు పోయిన తర్వాత. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో భూములు ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భూములు లేని వాళ్ళు, పేదవాళ్ళకు కూడా కనీసం 2 సెంట్లలో మంచి ఇళ్ళు ఉండే విధంగా నేను శ్రవణ్ కుమార్ గారు కష్టపడి చేస్తామని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం. ఎందుకంటే వస్తూ ఉంటే కొన్ని బిల్డింగులు బ్రహ్మాండంగా ఉన్నాయి, కొన్ని ఏమో ఇంకా పాపం పేద ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. ఈ చుట్టుపక్కల చూస్తేనే 1-2 ఇవి ఉన్నాయి తప్పించి ఈ ప్రాంతం కనుక సమస్తం అందరూ అభివృద్ధి చెందాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందం ఉండాలి. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం. ఎప్పుడు ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళు ఈర్ష్యపడకుండా ఉండే విధంగా సమాజం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే గ్రామ స్వరాజ్యం, గాంధీజీ గారి కలలు కన్న స్వరాజ్యం వస్తుంది. దానికి తప్పనిసరిగా మేమిద్దరం ప్రయత్నిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోది రోడ్లు. ఇంతకుముందు 40 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి రోడ్లు, సిమెంట్ రోడ్లు శ్రవణ్ కుమార్ గారు ఆ రోజు ₹1 అవినీతి లేకుండా చేశారు. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మంచినీళ్లు, చెరువులు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల ఫిల్టర్లు లేని మెకానిజం, కొన్ని చోట్ల అయితే వాటర్ లేదు. కొన్ని ప్రాంతాల్లో పక్క గ్రామంలో అయితే గ్రావెల్ దవ్వుకోవడం కోసం చెరువునే ఎండబెట్టారు. అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అంటే ఇంకెక్కడన్నా దవ్వుకొని చావచ్చు కదా, కనీసం ఆ చెరువులు నీళ్లు కూడా ఇవ్వరా మీరు? ఎక్కడ పడుతున్నారా? ఇది యథా రాజా తదా ప్రజా బ్రదర్. ఇక పైనోడు ఎక్కడుంటే ఎట్లుంటే కింద వాళ్ళు అట్లే ఉంటారు ఈ నాయకులు. బట్ ఏదేమైనప్పటికీ అరాచకాలన్నిటికీ కూడా ఇంకొక 20 రోజులు ఓపిక పట్టునుండి కంపల్సరీగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అఖండ మెజారిటీతో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి జూన్ 4వ తారీఖు ఒక షాక్ ట్రీట్మెంట్ రాబోతాను. షాక్ వస్తాయి. ఆ షాక్ తోటి ఈ రాష్ట్రంలో ఉన్న అరాచకం అంతా పోతుంది. మీరు ఇక్కడ జనసేన నాయకులు అందరూ ఉన్నారు, నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ మహిళలు ఎలా ఉన్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల కనపడితే అందరూ ఎగిరి తూగేటట్టున్నారు. ఆయన మీద అంత కోపంగా ఉన్నారు. అమ్మ మీరు నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్తారంట, జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలోకి వెళ్ళాలంటే, ఆయన హృదయ ద్వారాలు తెరుచుకోవాలంటే వచ్చిన నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని బాగా తిట్టాలంట. ఎంత తిడితే అంత ఆయన గుండె ద్వారాలు ఓపెన్ చేస్తాయంట. ఆయన హృదయాల్లో ఉండాలంటే ఈ పనులు చేయాలంట. ఎవడన్నా చెబుతాడా పని? హృదయంలో ఉండాలంటే నీళ్లు ఇవ్వండి, రోడ్లు వేయండి, డ్రైనేజీలు కట్టండి, స్కూళ్ళు కట్టండి అని చెబుతారు కానీ బూతులు తిట్టమని ఎవడన్నా చెబుతాడా? అలాంటి దురదృష్టం ఉంది.
ఏదేమైనా మీ అభిమానానికి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీరు 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పార్టీని బిల్డ్ చేసుకున్నారు. మీ కష్టాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత మాకు ఎప్పుడు ఉంటుంది. ధర్మం పొత్తులో ఉన్నటువంటి ధర్మాన్ని పాటించే వ్యక్తులు, ముఖ్యంగా నేను కానీ శ్రావణ్ కుమార్ కానీ, మీరు ఈ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా కూడా మేము ఉన్నామని అర్థం చేసుకోండి. విజయశేఖర్ గారి ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ రండి, అన్ని పనులు మేము చేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.